హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సూర్య. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే వీడియో ఏంటంటే చాలా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ. ఎస్, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపించే మసాలాను వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగం మొగ్గలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయని చిన్న చీలికలుగా కోసుకుని అందులో వేసుకొని అది ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని వేగించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత సేమ్ దానిలాగే క్యారెట్ అండ్ పొటాటోని తీసుకుని దాన్ని ఒక అంగుళం ముక్కల్లా కోసుకొని వాటిని కూడా వేగించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకుని ఇప్పుడు బియ్యం తీసుకోవాలి. వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి నేను 1.5 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు అందులో కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకున్నాను. స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే దాంట్లో బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్కని మొత్తాన్ని దాంట్లో పిండుకున్నా. ఈ నిమ్మకాయ దేనికంటే మనం బాస్మతి రైస్ వండుకుంటున్నాం కదా, ఈ బాస్మతి రైస్ ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. అంతే, చాలా ఈజీగా తయారైపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంతే, ఎంతగానో గుమగుమలాడే బిర్యానీ రెడీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.